శ్వేతపత్రం మొత్తం చంద్రబాబు నాయుడు పాపం ఆయన ఒక టీచర్ లాగా కర్ర ఒకటి పట్టుకొని చేతిలో మైక్ ఒకటి పట్టుకొని ఏదో అనర్గళంగా ఉపన్యసిస్తా ఆయన చేసినటువంటివి ఏదన్నా ఉంది అని అనుకుంటే వాటిని చేయనటువంటి వాటిని తన గొప్పలుగా చెప్పుకుంటా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఇంధన రంగం మీద దృష్టి పెట్టలేదు, అసలు ఇంధన రంగానికి సంబంధించి లేదా విద్యుత్ పంపిణీలో అనేక రకాలైనటువంటి లోపాలు ఉన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఈరోజు మనం ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి ప్రజెంటేషన్లో చెప్పినటువంటి అబద్ధాలు వాస్తవాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే 2014-15 ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59,198 మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేది. 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 63,675 మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది. అంటే కేవలం సగటున 1.9% వృద్ధి రేటు. 59,198 మిలియన్ యూనిట్ల నుంచి 63,675 మిలియన్ యూనిట్ల కంటే కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందులు పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలు, ప్రతి ఒక్కటి నోటుకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కటి అబద్ధం తప్ప నిజం మాట్లాడలేదు. 2018-19 నాటికి జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ చెప్తాడు ఆయన 7,213 మెగావాట్లు ఉంది అని చెప్తాడు. కానీ ఆ రోజు జెన్కో యాన్యువల్ రిపోర్ట్ ప్రకారమే జెన్కో వాళ్ళ లెక్కల ప్రకారమే ఆయన చెప్పినటువంటి 7,213 మెగావాట్లు అని చెప్తే అది వాస్తవానికి 5,613 మెగావాట్లు మాత్రమే. అటువంటి వాడి పాపం రైతుల మీద ఉచిత విద్యుత్ మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ వలకపోస్తా అసలు ఉచిత విద్యుత్ తానే తెచ్చినట్టు పాపం రాజశేఖర రెడ్డి గారిని జనాలు మర్చిపోతున్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు తెచ్చారా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా ఉచిత విద్యుత్ పథకాన్ని అని చెప్పి అయోమయాన్ని గురయ్యేటట్టుగా పాపం నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. అంటే ఉచిత విద్యుత్తు రైతులు రైతాంగాన్ని గురించి ఎక్కడ లేనటువంటి ప్రేమంతా ఈరోజు వలకపోసి మాట్లాడావు. నువ్వు చెప్పినటువంటి విధంగా 7,213 మెగావాట్లు కాదు 5,600 అని జెన్కో వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచినటువంటిదే. కాబట్టి గత ప్రభుత్వంలో పంపిణీ సంస్థలకు సంబంధించి ట్రాన్స్కో కానీ జెన్కో కానీ అప్పుల విషయంలో కూడా మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేతకాలేదు కాబట్టి అప్పుల కుప్ప చేశాడు అన్నాడు. నువ్వు ఎంత సమర్థవంతుడువో, నీ పరిపాలన ఏ విధంగా ఉండిందో, నువ్వు ఎన్ని అప్పులు చేసావో, నీ హయాంలో ఎంత అప్పులు కుప్పలయ్యాయి అనేటువంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకోని వస్తే 2014 మార్చి నాటికి బకాయిలు ఎంత ఉన్నాయి? 29,551 కోట్లు ఉన్నాయి. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు రాష్ట్ర విభజన జరిగి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి మనకు వచ్చినటువంటి అప్పుల వాటా 2014 మార్చి నాటికి 29,551 కోట్లు. తమరు దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు పదవి కాలం పూర్తి చేసుకుని ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి అప్పులు ఎంత? 86,215 కోట్లు. అంటే నువ్వు ఎక్కే నాటికి 29,550 కోట్లుంటే దిగే నాటికి 86,215 కోట్లుంటే తమరి హయాంలో జరిగినటువంటి అప్పులు, తమరు తెచ్చినటువంటి అప్పులు ఆ విద్యుత్ రంగంలో అక్షరాల 56,663 కోట్ల రూపాయలు. కొట్టుకోవడం కాదు నీ హయాంలో చేసినటువంటి అప్పులు. నీ హయాంలో డిస్కంలు కుప్పకూలినటువంటి విధానం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తమరిచ్చినటువంటి మొత్తాన్ని చూస్తే 86,215 కోట్లు 1,22,518 కోట్లకు పెరిగింది. అంటే ఒకసారి లెక్క వేస్తే నువ్వు ఉన్నటువంటి అప్పులను ఏ విధంగా పెంచుకుంటూ పోయావు అనేటువంటిది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే 36,300 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగితే, నీ హయాంలో 24% అప్పులు పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి అప్పుల శాతం 7.3%. కాబట్టి దానికి ప్రకారం మనం ఏదైనా సరే వేసుకునేటప్పుడు CAGR ప్రకారం వేసుకోవాలి. CAGR ప్రకారం లెక్క చేస్తే తమ హయాంలో ఉన్నటువంటి 24%కి ఇక్కడ ఉన్నటువంటి 7.3%కి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించి, అదేవిధంగా డిస్కంల నికర విలువ 2014కు వచ్చేటప్పటికి వాటికి నికర విలువ చూస్తే 4,315 కోట్లు మైనస్లో ఉన్నాయి. తమరు 5 ఏళ్ల పాలనలో అది మరింత దారుణంగా క్షీణించి వాటి విలువ -20,000 కోట్లకు పడిపోయింది.
4315 కోట్ల మైనస్ ఉంటే తమరి పుణ్యమానని తమరు తీసుకున్న సంస్కరణలు, తమరు అనుభవం, తమరి యొక్క ముందు చూపు, దూరదృష్టి, ఈ సమాజానికి వెలుగులు నింపాలన్నటువంటి తమరి నిర్ణయాలు -20,000 కోట్లకు చేర్చారు. అదేవిధంగా విద్యుత్ విధానాలకు సంబంధించి కానీ, కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కానీ ఎన్ని అక్రమాలు, మొత్తం ఎక్కడ పారదర్శకత అనేటువంటిది మచ్చుకైనా కనిపించకుండా మొత్తం అక్రమాల మయమయ్యి ఈరోజు దాదాపుగా ప్రభుత్వ ఖజానాకి తీవ్ర నష్టం వాటిల్లేటువంటి విధంగా నీ స్వప్రయోజనాలే పరమావధిగా నువ్వు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నాలని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి నువ్వు ఆలోచన చేసావా? దానికి కారణాలు చెప్తాం. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వైడ్ విద్యుత్తుకు సంబంధించి, సోలార్ విద్యుత్తుకు సంబంధించినటువంటి రేట్లు తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పడితే నువ్వు ఆ కంపెనీలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడి యూనిట్ కరెంటు దాదాపుగా ₹7 కొనుగోలు చేసే విధంగా నువ్వు ఒప్పందం చేసుకున్నావా లేదా? ప్రపంచవ్యాప్తంగా సోలార్కు సంబంధించినటువంటి విద్యుత్ పడిపోతూ ఉంటే, విద్యుత్ రేట్లు తగ్గుముఖం పడుతూ ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర లాలూచిపడి ₹7కి యూనిట్ కరెంటు కొనుగోలు చేసేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి వాస్తవమా కాదా? ఇది అంధకారానికి దారి తీసేటువంటి నిర్ణయమా, వెలుగులు నింపేటువంటి నిర్ణయం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి అవసరం. అందుకే చెప్పాం, 2014 నుంచి 2019 మధ్య 8,000 మెగావాట్లకు సంబంధించి దాదాపుగా ఏటా 3,000 కోట్ల చొప్పున అధికంగా 25 సంవత్సరాలకి, అంటే తమరు తీసుకున్నటువంటి నిర్ణయం 75,000 కోట్ల పైగా భారాన్ని పెట్టినటువంటి నువ్వు నీ దురదృష్టి అది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త. మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత 9 సంవత్సరాలుగా షుగర్, బీపీ, థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం గడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు. మా ప్రత్యేకతలు: అతి తక్కువ ఖర్చుతో షుగర్, బీపీ, థైరాయిడ్, అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో. సామాన్య, దిగువ, మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం. రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం. అన్ని రకాల విష జ్వరాలు, అత్యవసర కేసులు, క్రిటికల్ కేసులు 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు. అత్యవసర కేసులు, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి. డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్, షైన్ హాస్పిటల్, శ్రీహరినగర్, నెల్లూరు. ఫోన్ 8309510942.